ఈరోజు దొండకాయ కూర వండదామని దొండకాయలు అయితే కడిగేసిందండి. ఎంత లాతే తీసుకొచ్చినా ఒక 2-3 కాయలు అయితే ఇలా పండుకొచ్చినాయి, కానీ ఏమి కాదు, అన్నీ అయితే కడిగేసిన. ఈ దొండకాయ కూర ఈజీగా వంటరాని వాళ్ళు కూడా వండుకునేటట్టు చూపుతానండి. ఎలా వండుతానో చూడండి. స్టార్ట్ చేస్తా. అవి 1/2 కేజీ అండి దొండకాయ. 2 స్పూన్లు వేసుకుందాము నూనె, సరిపోద్ది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2, శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఇది దోరగా వేపుకోవాలి. ఇలా వేగితే సరిపోతాయి. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుందాం, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే చిట్టుతాయి, ఇవి పైన జిట్టుద్ది. ఫస్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి. 1/2 కేజీకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కడిగి చేసిన. స్పూను పసుపు, ½ కేజీ దొండకాయకు 5 పచ్చిమిర్చి వేస్తున్నా. ఇవి కొంచెం కారమే ఉన్నాయి, కారం లేని అయితే ఇంకా 2 అయినా వేసుకోవచ్చు. కొంచెం ఇవి ఘాటు ఎక్కువ ఉన్నాయి, అందుకే 5 వేసిన ½ కేజీకి. 1 స్పూను సాల్ట్ వేస్తున్నా. ఈ సాల్ట్ ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ అయినా కారం అయినా. కొంచెం మెంతి కూర, ఇది కరివేపాకు, ఏదైనా కొంచెం ఏంటంటే చాలాసేపు కడుక్కోవాలండి. ఈ ఆకుకూరలు కానీ, కొత్తిమీర అయినా, కరివేపాకు అయినా, ఈ మెంతి అయినా చాలాసేపు కడుక్కోవాలి వాటర్తో. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా వేగాలి, ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టాలి, ఎక్కువ పెట్టద్దు, మధ్య రకంగా పెట్టాలి, ఎందుకంటే మాడిపోతాయి. కొంచెం నెమ్మదిగా వేగాలి ఇవి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇట్లా కలపాలి. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కొంచెం ఉడకంగానే వేయాలి, ఎందుకంటే అయిపోయినాక దించే ముందు వేస్తారు, కానీ అది టేస్ట్ మందనే, టేస్ట్ ఉంటుంది. మనం దింపంగా వేసుకున్నది మాత్రం స్మెల్ మందనే. వేసుకొని కలుపుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటుంటే అప్పుడు వేగుతాయి ఈ దొండకాయ ముక్కలు. చూసారు కదండి, ఇందులో వాటర్ అవసరం లేదు ఫ్రై చేస్తే. ఇందులోనే వాటరు ఈ మనం ఎందుకంటే స్టవ్ సిమ్లో పెట్టి వేపుతాం కాబట్టి ఇదిగో ఇట్లా వస్తాయి. ఇందులో నీరుగా వాటర్ వస్తాయి చూడండి.
నేను ఇందులో అల్లము వెల్లుల్లి పేస్ట్ వేయలే కదండి, ఎందుకంటే నేను ఎల్లుల్లి ఇలా చూడండి, మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా దంపేద్దాం అన్నట్టుగా వేసిందండి. ఇట్లా దంచేద్దామని, మరీ మెత్తగా దంచొద్దు. చూడండి ఇట్లా దంచితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో కొబ్బరి పౌడర్ అండి, ఇది మనము పచ్చిది ఉంటే పచ్చిది, లేకుంటే ఇది ఎండిందే అయినా వేసుకోవచ్చు. హాఫ్ కేజీ దొండకాయ 2 స్పూన్లు వేసిన. ఈ వీడియో అయిపోయేదాకా చూడండి, నేను ఎప్పుడైతే ఏమేమి వేసినో చూడండి. చివరికి మళ్ళీ కొంచెం కొత్తిమీర. ఈ దొండకాయ ఫ్రై చేయడం అయితే దాదాపు అయిపోయినట్టండి. కొద్దిసేపు కొత్తిమీర వేసినాం కాబట్టి కొద్దిసేపు ఉడకనిస్తాము. కొద్దిసేపు చూడండి, ఎంత ఈజీగా అనుకోవచ్చండి ఇది. ఈ దొండకాయ ఫ్రై చేయడం ఎవరైనా చేయొచ్చు, టైం చూసి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము, కొద్దిసేపు ఉడికితే అయిపోద్ది. అయిపోయిందండి దొండకాయ ఫ్రై చేయడం. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. చూడండి వీడియో అయిపోయేదాకా నేను ఎప్పుడెప్పుడు ఏం వేసినో చూడండి. చూస్తేనే కదండి మీరైనా ఇది చేసుకున్నప్పుడు అర్థమైంది. అయిపోయిందండి దొండకాయ ఫ్రై చేసుడు. బాయ్ అండి, ఉంటానండి, మళ్ళీ కలుద్దాము మరొక వంటతో.